our very own Mana Anil Ravipudi garu. So back to college, ఎలా ఉంది మీ feeling? And our producer Sahu Garupati garu and our choreographer Vijay Pulaki garu. Welcome to you. So మా విజ్ఞాన్స్ యూనివర్సిటీకి స్వాగతం తెలియజేస్తున్నాం. వెల్కమ్ ఎలా ఉండాలి? ఎంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేసాం, మన ఎక్సైట్మెంట్ తెలియాలి కదా. సో మీ మూవీ టీం మన ముందున్నారు. మీరు రెడీగా ఉన్నారు, మేము రెడీగా ఉన్నాం, సార్ రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఇక మొదలెడదామా? ఆర్ యు రెడీ? ఓకే, సో అనిల్ రావిపూడి గారి మీద ఒక చిన్న ఏవీ ప్రెజెంట్ చేయబోతున్నాం. సో స్పెషల్లీ మా యూవీ మీడియా నుంచి ఈ ఏవీ సార్ కోసం. సో యువి మీడియా అనిల్ గారి కోసం ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఏవి చూద్దాం. నాకు ఈ మొదటి సినిమా అవకాశం ఇచ్చి నేను ఈరోజు వాట్ ఎ ఫెంటాబులస్ జర్నీ. సో జర్నీ ఆఫ్ బ్లాక్ బస్టర్స్ అండ్ జర్నీ ఆఫ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. ఒకసారి అనిల్ గారి కోసం గట్టిగా చప్పట్లు. శ్రీమతి అర్చన గారి సమర్పణలో షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారిపాటి గారు అలాగే సుష్మిత కొణిదల గారు నిర్మిస్తున్నటువంటి, అలాగే భీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మన తెలుగు ప్రజల గుండె చప్పుడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార గారు నటిస్తున్నటువంటి మన శంకర్ వరప్రసాద్ గారు ఈ జనవరి 12th మన ముందుకు రాబోతోంది. సో పండగ వరకు మనం వెయిట్ చేయాలి థియేటర్లో మూవీ చూడడానికి. కాకపోతే మనకి కొంచెం ముందు పండగ వచ్చింది. అదేంటంటే మెగా విక్టరీ మాస్ సాంగ్ మనందరి సమక్షంలో లాంచ్ కాబోతోంది మరికొద్దిసేపట్లో. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అభిమానులకు, మరి ముఖ్యంగా మన స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. ఆల్రైట్, సో మీరెంత ఎక్సైటెడ్గా ఉన్నారు, మేము అంతకు మించి ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే ఈ సాంగ్ లాంచ్ మీ సమక్షంలో జరగబోతోంది, మీ చేతుల మీదుగా జరగబోతోంది. సో our digital partners #media PROs వంశీ శేఖర్, అలాగే ఈవెంట్ బై యూవీ మీడియా. అండ్ అలాగే యాక్చువల్లీ సార్ ఇంతకు ముందు వరకు సంక్రాంతి వేరు సార్. మీరు వచ్చిన తర్వాత సంక్రాంతి అంటే అనిల్ గారు, అనిల్ గారు అంటే సంక్రాంతి మాకు. అండ్ అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూడటమే పెద్ద పండగ. సో ఆ పెద్ద పండగ ఈ సంక్రాంతి కలిసి మా ముందుకి సంక్రాంతికే వస్తున్నాయంటే వెయిట్ చేయలేకపోతున్నాం, కానీ చేయక తప్పదు. సో ఎటు మీరు వచ్చేసారు కాబట్టి మూవీ చూడడానికి అయితే Jan 12th దాకా మనం వెయిట్ చేయాలి. కాకపోతే మీతో కలిసి టీజర్ చూద్దాం అనుకుంటున్నాం సార్. సో టీజర్ చూసేద్దామా? హియర్ వి గో, టీజర్ ప్లీజ్.
సో మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. అండ్ సార్ ఈ పర్టికులర్ బీట్ ఏదైతే ఉందో గూస్ బంప్స్ మూమెంట్ సార్ మాకు అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో కాబట్టి మీరు అంత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయ్యారు. సో మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి సాంగ్ కూడా చూద్దామా? 100 మిలియన్ వ్యూస్ రీచ్ వచ్చినటువంటి బాయ్స్ మీరు చెప్తే సాంగ్ ప్లే చేద్దాం. వాట్ ఏ పర్ఫార్మెన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. సార్ జాయిన్ అవ్వడంతో ఎనర్జీ డబుల్ అయిపోయింది మనకి. సో రమేష్ నాయుడు గారు అలాగే డాక్టర్ రుక్మిణి గారు స్టేజ్ మీద వెయిట్ చేస్తున్నారు కాబట్టి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విజయ్ పొలాకి ఆర్ కొరియోగ్రఫర్. సో ఇంత అద్భుతమైన సాంగ్లో ఆ కొరియోగ్రఫీ ఆ మూమెంట్స్ చూసాం కదా, ఎంత ఈజీగా అయితే ఉన్నాయో అంత కట్టిపడేసేటట్టున్నాయి. సో క్రెడిట్ ఆర్ కొరియోగ్రఫర్ విజయ్ పొలాకి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్ ప్రొడ్యూసర్ సాహు గారపటి గారు. వెల్కమ్ సార్. అలాగే స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అలాగే స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు. వంశీశేఖర్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సాయి కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్ కొరియోగ్రాఫర్ విజయ్ గారిని.
హలో ఎవ్రీవన్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్. నేను మెగాస్టార్ ఫ్యాన్, పవర్ స్టార్ ఫ్యాన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అసలు మామూలు ఎనర్జీగా లేరు మీరంతా. మీరు కూడా డాన్స్ కొట్టేస్తున్నారు. అసలు సూపర్, చాలా చాలా బాగా చేస్తున్నారు డాన్స్ కూడా. అండ్ మా అనిల్ సార్ ఇక్కడ నుంచే వెళ్ళారంటే అసలు సార్, యువర్ సూపర్ సార్. సీరియస్లీ మీరు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. అసలు ఇండస్ట్రీలోనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్ సార్. ఇక్కడ నుంచి వచ్చి నేషనల్ అవార్డు కొట్టారు మీరు. థ్యాంక్ యూ, సూపర్ సార్, సూపర్. మీరు ఇంకా ఇలానే ఇన్స్పిరేషన్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ బాస్, ఐ లవ్ యూ చిరంజీవి సార్. సో చిరంజీవి సార్ మీద ఎంత ప్రేమ ఉందో మీసాల పిల్ల మీరు చూశారు. అలాగే ఇప్పుడు మెగా విక్టరీ మాస్ సాంగ్ కూడా మీరు థియేటర్లో మామూలుగా ఉండదు. ఇది జస్ట్ ట్రీజర్ మాత్రమే, అది అదిరిపోద్ది. అండ్ జాన్ 12th సినిమా వస్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు సూపర్గా. అండ్ నేను ఈరోజు చాలా చాలా ఎక్కడో నేను అదృష్టం చేసుకున్నా. అండ్ చిరంజీవి గారిని అక్కడెక్కడి నుంచో చూస్తే చాలా అనుకున్నా. అలాంటిది చిరంజీవి సార్తో నేను పనిచేయడం నిజంగా. చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒకటి కాదు 2 సాంగ్లు ఇచ్చి నన్ను పుష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుష్మిత అక్క అండ్ సాహు గారు థ్యాంక్ యూ సార్. మీ సపోర్టు ఇలానే మీ కంపెనీ ఎప్పుడు ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మీ అందరికీ మెగా విక్టరీ మాస్ నచ్చిందా? ఏంది బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి. మీ అందరితో మళ్ళీ ఒకసారి హుక్ స్టెప్ చేద్దామా? ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అలాగే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను our ప్రొడ్యూసర్ సాహు గారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన విజ్ఞాన్ మేనేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరు ఈ పాట చూశారు, మీరు ఎంత డ్యాన్స్ చేశారో దీనికి 200 డ్యాన్స్ ఇంకా థియేటర్లో వేస్తారు. డెఫినెట్గా ఈ పాట పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ అవుతుందని నమ్మాం. అండ్ ఈ వైబ్ చూస్తున్నాం అని అనిపిస్తుంది. అండ్ నేను అనిల్ గారు కానీ మీ అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్సే. ఇంజనీరింగ్ స్టూడెంట్సే. మనందరికీ చాలా డ్రీమ్స్ ఉంటాయి. సో నా ఈ సినిమా అనే జర్నీలో నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసిన కారణం మాత్రం మా డైరెక్టర్ అనిల్ గారే. ఐ విల్ బీ ఆల్వేస్ రెస్పెక్ట్ టు హిమ్ ఇన్ దట్. అండ్ ఈ సినిమా Jan 12th వస్తుంది. డెఫినెట్లీ అందరం థియేటర్స్లో కలుద్దాం. అండ్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాహు గారు. అలాగే ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, ద వెయిట్ ఈజ్ ఓవర్. అనిల్ రావిపూడి గారు. హలో, గుడ్ ఈవినింగ్.
విజ్ఞాన్ యూనివర్సిటీకి ఎంతోమంది గెస్టులు వస్తుంటారు పోతుంటారు. అనిల్ రావిపూడి లోకల్. థ్యాంక్ యూ గైస్. మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా ఈవెంట్స్కి వచ్చాను విజ్ఞాన్ కాలేజ్కి, అంటే మీ ముందు బ్యాచ్లకి 1-2 ఈవెంట్లో కలిసినట్టున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే నా సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ లాంచ్కి రావటం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇందాక సోఫాలో కూర్చొని విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు వేసిన ఏవి చూసినప్పుడు నాకు ఒకసారి నా జర్నీ అంతా రికలెక్ట్ అయింది. ఇదే క్లాస్ రూముల్లో వెనక బెంచ్లో కూర్చొని బంకులు కొట్టి, ఇదిగో మా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు, మా బాబు, తిట్టించుకొని సో సినిమాలు చూస్తూ, సో ఈ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ పాస్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఈరోజు మీ ముందుకు ఇలా డైరెక్టర్గా నిలబడ్డాను. అండ్ ఆ జర్నీ అంతా కళ్ళ ముందు కనబడింది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి? విజ్ఞాన్ రత్తయ్య గారికి. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు, అప్పటి వరకు మనం ఏంటి ఎవరికి తెలిసేది కాదు, ఎందుకంటే క్లాస్కి తక్కువ వస్తుంటాం కదా. సో విజ్ఞాన్ మహోత్సవ్ అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. సో విజ్ఞాన్ మహోత్సవ్లో నేను పార్టిసిపేట్ చేయటం, ఇలాగే మీ అందరి మధ్యలో స్టూడెంట్స్ మధ్యలో ఒక షీల్డ్ తీసుకెళ్ళటం, ఆ షీల్డ్ ఇంటికి వెళ్ళి చూపించటం, సో అంతా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఆ విజ్ఞాన్ మహోత్సవ్ అనే ఈవెంట్ లేకపోతే నా మైండ్ సెట్ కానీ, నా ఎయిమ్ కానీ, నా డ్రీమ్ కానీ అటువైపు వెళ్ళేది కాదు. సో థ్యాంక్స్ టు రత్తయ్య గారు అగైన్, అండ్ సో హ్యాపీ టు బి హియర్. సో కాలేజ్ అనేది ఎడ్యుకేషనే కాదు, మన గోల్స్ని, మన పాత్స్ని, మన డ్రీమ్స్ని కూడా చూపిస్తుంది. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో మీలో చాలామంది టాలెంటెడ్ డాన్సర్స్ ఇందాకే ఎరగదీశారు స్టేజ్ మీద, బాయ్స్ అండ్ గర్ల్స్. సో సూపర్గా చేశారు, ఆల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. సో ఎడ్యుకేషన్తో పాటు ఫైండ్ యువర్ టాలెంట్ అండ్ గో ఫర్ ఇట్. అండ్ లైఫ్ ఏది మనకి ఎదురిచ్చివ్వదు, మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. అది బాధలోంచి సంతోషమైనా, ఓటమిలోంచి గెలిపోయినా. సో ఆల్వేస్ ఫీల్ దట్. అండ్ 8 సినిమాల జర్నీ చూశారు. ఇది నా 9th ఫిలిం, వెరీ స్పెషల్ ఫిలిం. నేను ఇంతప్పటి నుంచి తెలుగు సినిమా స్టార్స్ని చూస్తూ పెరిగాను. నాకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఈ 4 హీరోల సినిమాలు చూసి వీళ్ళని ఎలా డైరెక్ట్ చేయాలి, ఎప్పుడు డైరెక్ట్ చేయాలని ఒక డ్రీమ్ ఉండేది. సో వెంకటేష్ గారు చేశాను, బాలకృష్ణ గారు చేశాను. సో ద బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చింది. సో నేను స్కూల్ డేస్లో ఆయన పాటలకు డ్యాన్స్ చేసేవాడిని, ఆయన డైలాగులు చెప్తుండేవాడిని. సో అలాంటి హీరోతో డైరెక్ట్ చేయటం, అది నాకు ఇష్టమైన ఒక జోనర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ముందుకు తీసుకురావడం చాలా ఎక్సైటింగ్ ఉంది. మార్క్ మై వర్డ్స్, జనవరి 12 మెగాస్టార్ చిరంజీవి గారిని మీ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఆయన ఒక స్ట్రాంగ్ జోనర్లోకి వచ్చారు. చాలా స్లిమ్గా అయ్యారు, చాలా హ్యాండ్సమ్గా అయ్యారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా డిసిప్లిన్గా తన ఫుడ్ హ్యాబిట్స్, హెల్త్ అన్ని చూసుకుంటూ బెస్ట్ లుక్లో వచ్చారు. అండ్ థ్యాంక్స్ చిరంజీవి గారు అండ్ ఫర్ దిస్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ లవ్ యూ ఫర్ దట్. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మా సాహు గారికి అండ్ సుస్మిత కొనిదల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాహుతో ఇది నా 2nd ఫిలిం. ముందు ఫిలిం భగవంత్ కేసరి చేసాం, అండ్ ది 2nd ఫిలిం సాహు గారితో. అండ్ హోప్ దిస్ జర్నీ విల్ కంటిన్యూ. అలాగే దీంట్లో మా కోసం అడగగానే ఒక స్పెషల్ క్యామియో చేశారు విక్టరీ వెంకటేష్ గారు. సో చిరంజీవి గారు, వెంకటేష్ గారు, ఇద్దరు స్టార్స్ని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది మన డ్రీమ్. ఇద్దరు స్టార్స్ చేసిన అల్లరి, ఇద్దరు స్టార్స్ చేసిన డ్యాన్సు మీరు థియేటర్లో చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఈ సంక్రాంతి మీకు చాలా మెమరబుల్గా ఉంటుంది. సో అండ్ లాస్ట్ సంక్రాంతి, అదే ఈ ఇయర్ తీసిన సంక్రాంతికి వస్తున్నాను, నేను మర్చిపోలేను. నా కెరియర్లో ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అది. సో మళ్ళీ ఈ సంక్రాంతి కూడా అలాగే అవుద్దని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరి హీరోల అభిమానులకి, సో ప్లీజ్ గో అండ్ వాచ్ మన శంకర్ వరప్రసాద్ గారు జాన్ 12. అలాగే
మిగతా సినిమాలు కూడా పండగకు వస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫిలిం రాజేష్ సాబ్, అండ్ మాస్ మహారాజ్ రవితేజ గారి ఫిలిం, అండ్ నవీన్ అండ్ శర్మ వాళ్ళందరి ఫిలిమ్స్ కూడా చూస్తున్నాయి. ప్లీజ్ గో ఫర్ మేక్ దిస్ సంక్రాంతి లైక్ ఏ మూవీ ఫెస్టివల్. ఎంజాయ్ ద ఆల్ ఫిలిమ్స్ ఇన్ థియేటర్స్ అండ్ వాచ్ అగైన్ అండ్ అగైన్ మన శంకర్ వరప్రసాద్ గారు ఇన్ థియేటర్స్. వెళ్ళే ముందు అక్కడ డ్యాన్స్ వేస్తే కిక్ రాలా, ఇక్కడ వేస్తాం. మేము ఎలా చేసామో మీరు అందరూ చేయాలి. చేతులు ఎత్తండి అందరూ చేస్తామని. వెనక కూడా చేయాలి. ఇప్పుడు మాస్టర్ స్టెప్ చూపిస్తాడు, ఆ స్టెప్ అందరూ చేయాలి. షూర్ సార్, మన వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేశారు. వెనక కూడా బ్యాక్ సైడ్ మొత్తం అందరూ జాయిన్ అవ్వాలి. అండ్ అలాగే సార్, మూమెంట్ స్టార్ట్ చేసే లోపు అందరి తరపున ఒక డౌట్ ఉంది సార్. మీరు డైరెక్ట్ చేస్తున్న మూవీస్ చూస్తున్నాం, మిమ్మల్ని హీరోగా ఎప్పుడు చూస్తాం? మనం జీవితంలో గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, మనం మంచి ఫామ్లో వెళ్ళేటప్పుడు, మనం మంచి సక్సెస్ ట్రాక్లో వెళ్ళేటప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. పొర్రపాటు నాటి వెళ్ళామా అంతే ఫట్. జాగ్రత్తగా మనకు వచ్చిన పని చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడప్పుడే అలాంటి ఆలోచన లేదు. ట్రూ వర్డ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ వాళ్ళు ఇక్కడి నుంచి హుక్ స్టెప్ చేస్తారు, మీరు అక్కడి నుంచి ఫాలో అయిపోతారా? రెడీ?